ఎన్టీఆర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న త్రాగు సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు సిపిఐ ఆధ్వర్యంలో 3 రోజుల జీపు యాత్ర ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ యాత్రను ప్రారంభించారు. జిల్లాలోని 118 ఎత్తిపోతల పథకాలలో 60కి పైగా నిరుపయోగంగా ఉన్నాయని ఈశ్వరయ్య తెలిపారు. అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందించేలా ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి మొదటిసారిగా కాలగ్రామ ఎత్తిపోతల తర్వాత మిగతా అన్ని జిల్లాలో ఉన్న 3 రోజుల పాటు ఇబ్రహీంపట్నం నుండి ప్రారంభమైనటువంటి ఈ జీప్ ప్రచార జాత విజయవాడ నగరంలో 23వ తారీఖు నిర్లక్ష్యం, ఈనాటి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం. కాబట్టి వాళ్ళ జిల్లాలో అన్ని ఎత్తిపోతల పథకాలు ప్రాజెక్ట్స్ కూడా మందకొండిగా సాగుతున్నవి. కొన్ని చోట్ల మూలపడిపోయినటువంటి నేపథ్యంలో ఈ పరిశీలన ఋతుపవనాలు, ఆ ఋతుపవనాల మూలంగా ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదవుతుంది అనేటువంటిది ఈ 40-50 సంవత్సరాల కాలంగా లెక్కలు తీస్తే అర్థమవుతుంది. కాబట్టి ఏ ప్రాంతానికి దేనికి ఏ ప్రయారిటీలో చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు గుర్తించిన పద్ధతిలో ఇటు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. మేం చేసేటువంటి ఈ పోరాటానికి కూడా మేం చేసేటువంటి పరిశీలన కార్యక్రమాలకి కార్యక్రమాలు చేయడం ద్వారానే రైతాంగాన్ని ఆదుకోవడం కుదురుతుంది. కానీ ప్రభుత్వాలు దృష్టి పెట్టకుండా, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేకుండా అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు. ప్రభుత్వాన్ని మనము ఉపకారాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టే చంద్రబాబు నాయుడు గారికి చిన్న ప్రాజెక్టులు, చిన్న ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా